శుభములు కలుగు నీకు. కానిస్టేబుల్స్ మేడం. వీళ్ళని వెహికల్ ఎక్కించండి. ఓకే మేడం. మాకేమైనా ఉరి శిక్ష పడిందా? మామూలు జైలు శిక్ష పడింది. చూడు వెంటనే బయటకు వచ్చాం. అంత పరపతి మాకుంది. మీ అంతు చూడకుండా ఎలా వదిలేస్తామనుకున్నారే? ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తున్నా. కరెక్ట్ టైంకి ఒంటరిగా దొరికేశాం. ఇప్పుడు నిన్ను ఇక్కడ నుంచి తప్పించి దూరంగా తీసుకెళ్ళి మేమందరం అంతా అయ్యాక నిన్ను తీసుకెళ్లి మార్కెట్లో పెట్టేస్తాం. అప్పుడు మీ అమ్మకి మీ అక్కలకి ఉంటుంది నరకం. ఎంత గింజుకున్నా యూజ్ లేదు. తనని తీసుకొస్తానని మా అమ్మకి మాటిచ్చాను. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళను? ఏమని చెప్పను? హాసిని ఎక్కడున్నావు? వారాహి గారు ప్లీజ్, హాసినికి ఏం కాదు, మీరు కంగారు పడకండి. ఏమైందా? పోనీ అక్కడ చూడన్నా. ఇప్పుడు వీళ్ళు అడ్డం తప్పుకునే వరకు మనం కదలలేం. తప్పుకోమని హారన్ కొడితే మన కారులోకి చూస్తారు. ఒకవేళ చూశారనుకో అది నన్ను గుర్తుపట్టేస్తుంది. రే మంచిది కాదు, కాసేపు ఆగు. ఇప్పటి వరకు ఇక్కడే ఉందంటే తను ఖచ్చితంగా ఎంతో దూరం వెళ్ళుండదు. ఆగవే, నా నుండి తప్పించుకోవడం నీ వల్ల కాదు. తన్ని చుట్టుపక్కలంతా వెతుకుదాం. తను ఖచ్చితంగా ఎక్కడెక్కడో ఉంటుంది. ఎవరో ఒకరు హాసిని గురించి చెప్తారు. హాసిని దొరుకుతుందండి. పదండి వెతుకుదాం. ఇడియట్, స్టూపిడ్. బుద్ధుందా? కళ్ళు కనపడడం లేదా? బబ్లు, చరణ్ గారు, అక్కడ హాసిని ఉంది. వాళ్ళు వస్తున్నారా? వాళ్ళని చావగొట్టండి రా. వెళ్ళండి. ఏంట్రా ఎక్కడ తీసుకెళ్తున్నారు అమ్మాయిని? ఎవడ్రా నువ్వు? ఎవర్రా మీరు? ఎవర్రా మీరు? చెప్పండి. ఎవరా మీరంతా? వీళ్ళు మా చెల్లెల్ని ఎత్తుకుపోవాలనుకున్నారు. వీళ్ళని ఫస్ట్ పోలీసులకు అప్పు చెప్పండి. మళ్ళీ బయటికి రాకుండా నేను కేసు పెడతాను. పద.
హాసిని. హాసిని, ఎక్కడికి వెళ్తున్నావు? మీ అందరికి దూరంగా ఎక్కడికైనా. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థం అవుతుందా? అసలు మీ అత్తగారింట్లో గొడవ పట్టమేంటి? విక్కీని కొట్టడమేంటి? ఇంటికి రాకుండా మాకెవ్వరికి చెప్పకుండా ఇలా ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి? ఏంటిదంతా? నేను సమాధానం చెప్పనక్క. నా దగ్గర సమాధానం లేక కాదు, చెప్పినా మీకు అర్థం కాదు. అందుకే మీకెవరికి చెప్పకుండా దూరంగా వెళ్ళిపోతున్నాను. హాసిని, దూరంగా వెళ్ళిపోతే సమస్య నీకు దూరంగా వెళ్ళిపోతుందా? అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఇదిగో ఇప్పుడు జరిగిందిగా ఇలాగే. నువ్వు ఇంటికి మాకు దూరంగా వెళ్ళిపోవటమే నీ సమస్యకి నిజమైన పరిష్కారమైతే మేమందరం నీ గురించి ఎంత కష్టపడి వెతికే వాళ్ళమే కాదు కదా. అవును హాసిని, నువ్వు వెళ్ళిపోవటం వల్ల మేమందరం సంతోషంగా ఉండం, ఎప్పటికీ ఏడుస్తూనే ఉంటాం. నువ్వు వెళ్ళిపోవటం వల్ల అరుంధతి గారికి మనింటికి మధ్య గొడవలేం తగ్గవు, ఇంకా పెరుగుతాయి. వాళ్ళేదో చేశారు కాబట్టి నువ్వు వెళ్ళిపోయావని మనం వాళ్ళ మీద కేసు పెట్టడం, వాళ్ళు మన అమ్మ మీద ఇంకా పగ పెంచుకొని మనల్ని నాశనం చేయాలని చూడటం లాంటివి ఇంకా చాలా జరుగుతాయి. ఇవన్నీ జరిగినా జరగకపోయినా ఒక్కటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అమ్మ చచ్చిపోతుంది. నిజం హాసిని, ఎన్నెళ్ళు ఎన్నో నియమాలతో ఎన్నెన్నో కష్టాలు పడి పెంచుకున్న కూతురు దూరాన వదిలేసి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో ఏమైపోయావో అని అనుక్షణం ఆలోచిస్తూ ఖచ్చితంగా అమ్మ మానసిక వేదన అనుభవిస్తూ మరీ చచ్చిపోతుంది. అమ్మకి ఏమైనా పర్వాలేదా? తర్వాత మేమందరం ఏమైనా పర్వాలేదు అని అనుకుంటే ఓకే, వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోవటమే అమ్మకి నువ్విచ్చే అద్భుతమైన గిఫ్ట్ అని అనుకుంటే వెంటనే వెళ్ళిపో. నీ ముగ్గురు అక్కలు నువ్వంటేనే ఎక్కువ ఇష్టపడే ఓ ముసలి ప్రాణం, వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపో. అలా కాదు, ఎన్నేళ్లుగా పెంచిన కన్న తల్లి రుణం తీర్చుకోవాలనుకుంటే వచ్చి జాలి పడదే కాలం మనలాగా, ఒక నిమిషం కూడా